మేడం నమస్తే. నమస్తే అండి. అంటే పోలవరంకి సంబంధించిన నిధులు గూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం చూస్తున్నాము. మరక్కడ పనులు ఏ విధంగా ఉన్నాయి? అంటే ఎప్పటినుంచో చూస్తున్నాం గానీ ఇంతవరకి ఆ పోలవరం అయితే అలాగనే ఉంది. కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి కానీ అవి ఎక్కడికెళ్తున్నాయి నిధులు? పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసం ఉపయోగించే నాయకుల యొక్క బినామీల ఖాతాల్లోకి వెళ్తున్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారి బినామీల ఖాతాల్లోకి, అలాగే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ముందుకొస్తున్న వాళ్ళ ఖాతాల్లోకి. ఇంకా ఇక్కడ ఒక తెలివి తక్కువ విషయం ఏంటంటే అండి, అంబటి రాంబాబు వ్యవహరిస్తున్న తీరులో ఎక్కడా కూడా ఈ విషయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఒక్క పవన్ కళ్యాణ్ గారినే కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెడ్డి సమాజ వర్గానికి చెందిన వాళ్ళు ఎవరు బయటకు వచ్చి తిట్టట్లా. హ్మ్. కేవలం కాపులు మాత్రం ఉపయోగిస్తున్నాడు. ఆ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఆ రోజా ఒక్కటే వస్తుంది తప్ప ఇంకెవరు రావట్లేదు తిట్టడానికి. హ్మ్. క్లియర్ గా తెలివిగా స్ట్రాటజీ ఉపయోగించుకుంటున్నాడు. ఏం ఉపయోగించుకుంటున్నాడు? నా కమ్యూనిటీని నేను సేఫ్ గా ఉంచుకోవాలి. నెక్స్ట్ రాజకీయాలకు కూడా కాపు సామాజిక వర్గం వాళ్ళని బ్లేమ్ చేయాలి. వాళ్ళ మీద బురద వేయించాలి. అప్పుడు ఆ ప్లేసుల్లో కూడా ఓసీ జనరల్ కిందే ఉంటాయి కాబట్టి అవన్నీ అందులో కూడా మా రెడ్డిని నేను పోటీ చేయించుకోవచ్చు అనే ఒకే ఒక దురుద్దేశంతో ఈ కాపులందరి మీద బురద జల్లించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. అది గమనించుకోకుండా ఎంబటరాబాబు ఆల్రెడీ తన రాజకీయ జీవితానికి చీకటిగా అతనే మసి పూసేసుకున్నాడు. ఇంక నెక్స్ట్ గెలవడు అతను. అతను టికెట్ ఉండదు. ఇచ్చినా సరే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి తెచ్చుకున్నాడు. అంటే అక్కడ సంబంధించి సర్పంచ్‌లు గూడా చలో ఢిల్లీ ప్రోగ్రామ్ గూడా ఏర్పాటు చేసినట్టు మనం చూస్తున్నాము. సర్పంచ్‌లకు గూడా వాల్యూ తగ్గుతలేదు. ఏదైతే వాలంటీర్లకే వాళ్ళు మర్యాద ఇస్తున్నారు. సర్పంచ్‌ని పట్టించుకుంటలేరు అని చెప్పి గూడా మనం వార్తలు వింటున్నాం. మరి ఇది ఎలా అంటారు? ఎలా చూడొచ్చు దీన్ని? సర్పంచులు వాళ్ళ ఓన్ స్టామినాతో వాళ్ళు గెలిచిన వాళ్ళు ఏదో ఒక జెండా మీద వాళ్ళ డబ్బులతో వాళ్ళు గెలిచిన వాళ్ళు, వాళ్ళ కేడర్‌తో వాళ్ళు గెలిచిన వాళ్ళు వైసీపీ నాయకులకి డూడు బసవన్న అనరు గదండీ! అదే వాలంటీర్లు అయితే అంటారు గదా! వ్యవస్థనంతా వాలంటీర్ల చేతుల్లో పెట్టుకొని నడిపిస్తూ ఉన్నప్పుడు, స్వతహాగా తాము ప్రజా ప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకున్న నాయకులుగా ఉన్న సర్పంచులంతా వాళ్ళ చెక్ పవర్‌ని వాళ్ళు, వాళ్ళ సంతకాన్ని వాళ్ళు ఉపయోగించుకునే పరిస్థితి వాళ్ళ గ్రామాల్లో నెలకొన్నప్పుడు డెఫినిట్‌గా ఢిల్లీలో వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్‌లో పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది పూర్తిగా సమాధి చేయబడింది. పంచాయతీ నిధులనేవి పూర్తిగా దుర్వినియోగమయ్యాయి. చ హ్మ్. వా సర్పంచుల పవర్ అనేది పూర్తిగా నాశనం చేయబడింది. మరట్లాంటప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకండి? ఎందుకు పెట్టారు మీరు? సర్పంచులెందుకు? వార్డ్ మెంబర్‌లెందుకు? ఎంపీటీసీ, జెడ్పీటీసీలెందుకు? మున్సిపల్ కౌన్సిలర్‌లెందుకు? ఇవన్నీ ఆల్రెడీ రాజ్యాంగం కల్పించిన వ్యవస్థ ఇదంతా. దీన్ని దుర్వినియోగం చేసి దీన్ని నిర్వీర్యం చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఎవరిచ్చారు హక్కు? 5 ఏళ్లకి నీకిచ్చింది పదవి. రెంట్‌కొచ్చినట్లుగా 5 ఏళ్లు పరిపాలించుకొని దిగిపోవాలి నెక్స్ట్. ఈలోపు ఇష్టారీతిగా రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తాను, వ్యవస్థలను నాశనం చేస్తానని చూస్తే ఎవరు ఊరుకుంటారండి? ఇవాళ ఎక్కువ పర్సెంట్ వైఎస్ఆర్‌సీపీ పార్టీ జెండా మీద నిలబడ్డ వాళ్ళే లాస్ట్ టైమ్ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలిచారు సర్పంచులుగా. ఇవాళ హ్మ్. వాళ్ళే వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డిని. అంటే ఇదంతా అతని మీద వచ్చిన వ్యతిరేకతే కదా! అతని పాలన పట్ల అసమర్థతే కదా ఇదంతా. అంటే ఇప్పుడు పవన్ డెఫినిట్‌గా కళ్యాణ్ ఢిల్లీలో చెప్పుకుంటారు వాళ్ళు. అంటే 'బ్రో' మూవీకి సంబంధించి ఏదైతే అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ పవన్ కళ్యాణ్ పైననే కాకుండా ఏదైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే నిర్మాతల పైన గూడా కామెంట్‌లు చేయడం జరిగింది. చెప్పాను కదండీ! ఇందాక మీకు ఆడలేక మధ్యలమే పట్టం అంటే ఇదేనండి డెఫినిట్‌గా. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, నువ్వు అంబటి రాంబాబు గారు ఆయన పీకేది ఏమీ లేదు. హ్మ్. నిర్మాత గారు, ఈ అంబటి రాంబాబు గారు ఆయన పీకేది ఏమీ లేదు. వాళ్ళకి వాళ్ళు టాక్స్‌లు చేసుకుంటూ, వాళ్ళకి వాళ్ళు ఆడిటింగ్ చేసుకుంటూ, వాళ్ళకి వాళ్ళు స్ట్రాంగ్‌గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అది వాళ్ళ వృత్తి. నువ్వెవడు అసలు దాని గురించి మాట్లాడేది? నీకిచ్చిన వృత్తిని నువ్వు సరిగ్గా చేయట్లా. వాళ్ళ పని వాళ్ళు సరిగ్గా చేసుకుంటున్నారు. హ్మ్. నీకిచ్చింది ఇరిగేషన్ మినిస్ట్రీ. దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు నువ్వేం మాట్లాడినా. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని క్వెషన్ చేయడానికి నువ్వెవడివి? నిర్మాతను క్వెషన్ చేయడానికి నువ్వెవడు? అసలు నీకేంటి రైట్? ఎక్కడో తెలంగాణలో తీసిన సినిమా అది. ఆ స్టేట్ గవర్నమెంట్ అడగాలి ఏమన్నా అడిగితే దానికి సంబంధించి. అక్కడి నుంచి ఇక్కడ మూవీ థియేటర్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం రిలీజ్ చేసుకుంటారు. బిజినెస్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ కొనుక్కొచ్చుకుంటారు. వా వా ఆడించుకుంటారు సినిమాలు. నువ్వెవడో అసలు నీకేంటి చెప్పాలి సమాధానం? నువ్వేమైనా సినిమాటోగ్రఫీ మినిస్టర్‌వా? పోనీ అట్‌లీస్ట్ అడిగితే నువ్వెవరిని అడగాలి? థియేటర్‌ల యాజమాన్యాలను అడగాలి. పక్క స్టేట్‌లో బిజినెస్ చేసుకునే నిర్మాతల్ని, దర్శకుల్ని నువ్వెలా అడుగుతావు? అసలు నీకెవడు సమాధానం చెప్తాడు? ఏదో మైకులున్నయి. అధికారం ఉంది. మీడియా ఛానెల్స్ ఉన్నాయి. మేము ఏది మాట్లాడినా సరే టెలికాస్ట్ అవుతది. వెర్రి జనాలు ఇంకా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు వింటారనే అంటే ఒకే ఒక వ్యక్తిగతంగా ఉద్దేశం తప్ప ఎదుర్కొనే ఎవరికి దమ్ము లేకనే ఉపయోగపడదు. ఇలా నన్ను కావాలని చెప్పి రెచ్చగొడుతుర్రు. కావాలని చెప్పి నన్ను ఇలా నా వీడియోస్, నా ఫోటోస్ పెట్టుకొని కావాలని ఇలా చేశారని అని చెప్పి అంటున్నారు మరి. వ్యక్తిగతంగా ఎదుర్కొనే దమ్ము లేదా? సత్తెనపల్లి నడిగడ్డ మీదకొచ్చి శవాల మీద చిల్లరేరుకుంటున్న రాంబాబు అని ఓపెన్‌గా మాట్లాడాడు. ఏం పీకాడప్పుడు? ఏం చేయగలిగాడు పవన్ కళ్యాణ్ గారిని? అసలు ఎలక్షన్ క్యాంపెయిన్‌కెళ్తా మీరు క్లాస్‌కి ఓటేస్తే నా గుండెల్లో బాకు దిగినట్టే. ఈసారికి నన్ను గెలిపించండి. నెక్స్ట్ టైమ్ మీరేసుకోండి అని చెప్పేసి ప్రచారానికి తిరిగిన అడ్డగాడిది ఈ అంబటి రాంబాబు. ఇతను కూడా వ్యక్తిగతంగా ఎదుర్కొనే దమ్ము లేదని దమ్ముల గురించి మాట్లాడడమేనా? దమ్మున్నోడికి రేపల్లి వదిలేసి సత్తెనపల్లి ఎందుకొచ్చాడు? రేపల్లిలో ఎందుకు గెలవలేదు? రేపల్లిలో ఎందుకు పోటీ చేయలేదు? ఎప్పుడో 1989లో గెలిచి ముక్కి మూలిగి 3000 ఓట్ల మెజారిటీ తోటి అది కూడా ఎప్పుడు అప్పుడు రంగా గారి హత్య జరిగిన అనంతరం టీడీపీ మీద వచ్చిన వ్యతిరేకతతోటి కాంగ్రెస్‌లో ఉండి గెలిచాడు. ఆ తర్వాత మళ్ళీ 2 సార్లు ఇతను గెలిచిందే లేదు. మళ్ళీ మొన్న కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చావు వేవ్‌లో వచ్చి గెలిచాడు. అంతే తప్ప ఇతనికంటూ సొంతంగా ఏం దమ్ములున్నాయండి? దమ్ములున్నోడైతే మధ్యలో 2 సార్లు గెలవాలి కదా! హ్మ్. గెలవలేదే. హ్మ్.
అంబటి రాంబాబు అనే వ్యక్తి ఏదో ఆయన గురించి ఆయన చాలా సీన్ ఊహించుకుంటున్నాడు. అంత సీన్ లేదు అక్కడ. హ్మ్. అంటే పవన్ కళ్యాణ్ మొత్తం మంగళగిరికి వెళ్తున్నాడు. ఏదైతే ఇక్కడ పార్టీ ఆఫీస్ గూడా మొత్తం అక్కడి నుంచే మొదలుపెడుతున్నారు. సినిమాకి సంబంధించిన గూడా ఆ మంగళగిరి పార్టీ ఆఫీస్‌నే ముఖ్యంగా మెయిన్ ఆఫీస్‌గా చేశాడని చెప్పి మనం వార్తలైతే వింటున్నాం మేడం. మరి ఎందుకోసం అనుకోవచ్చు అక్కడ? మంగళగిరిని ఒక హాట్ స్పాట్‌గా ఎందుకు తీసుకున్నా అనుకోవచ్చు? హాట్‌స్పాట్ అంటూ ఏమి లేదండి. ఆల్రెడీ ఇది స్టేట్‌కి సెంట్రల్ కార్యాలయంగా ఉండింది. బట్ ఇప్పుడేంటంటే ఎలక్షన్ దగ్గరకొస్తున్న సమయంలో చేరికలనేవి భారీగా పెరుగుతూ ఉన్నాయి. స్థానికంగా స్టేట్‌లో ఉన్న వాళ్ళందరూ రాజకీయంగా జనసేనని ఆదరిస్తూ పార్టీ కండువా పుచ్చుకోవడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారేంటంటే అక్కడ ఆఫీసు, అక్కడ ఆయన నివాసం ఉండడం మూలంగా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటే కొంతమందికి అందుబాటులో ఉండట్లేదు అన్న ఇది. అలాగే వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఏంటంటే తెలంగాణలో ఉంటాడు, ఆంధ్రాలో రాజకీయాలు చేస్తున్నాడని చెప్పేసి మాటలు మాట్లాడుతూ ఉంటే వీటన్నింటికి అడ్డుకట్ట వేయడానికి, అలాగే రాజకీయంగా బలపడడానికి, కేడర్‌నందరిని కలవడానికి, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడానికి జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరిలోనే అన్ని ఇంకా ఆయనకు సంబంధించిన నివాసం గానివ్వండి, బిజినెస్ కానివ్వండి, సినిమాలకు సంబంధించిన బిజినెస్ కానివ్వండి, రాజకీయాలకు సంబంధించిన కానివ్వండి, మొత్తం 3 కూడా అదే కార్యాలయాన్ని బేస్ చేసుకొని చేయడం జరుగుతుందండి ఎలక్షన్ దాకా. ఓకే. ఎలక్షన్ దాకా తర్వాత కూడా ఇంక అక్కడే ఉంటారాయన. అక్కడే కొనసాగుతారు. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు గూడా ఒక ట్వీట్ చేయడం మనం చూస్తున్నాము. 'కేజీఎఫ్ గెట్స్ రెడీ. హియర్ కమ్స్ జేజీఎఫ్' అని. అవునండి. కేంద్ర నిఘా వ్యవస్థ అండ్ కేంద్ర మైనింగ్ వ్యవస్థ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. క్లియర్‌గా మినరల్స్ అండ్ మైనింగ్స్ వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ని బంగారు గనులున్నాయి. ఈ ప్రాంతాల్లో ఉన్నాయని జెప్పేసి దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా ప్రభుత్వం గనక ఆ గనులను తవ్వి బంగారం వెలికి తీయడము, లేదంటే అక్కడ గనుల తవ్వకాలనేవి జరిపితే వీళ్ళకి పర్సనల్‌గా వచ్చే అమౌంట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి, వెళ్తే ప్రజా ఖజానాకి వెళ్తుంది. దానికి సంబంధించి లెక్కలు చూయించుకోవాల్సొస్తుంది కాబట్టి, లెక్కలు చూయించిన ధనాలే వీళ్ళకి కావాలి కాబట్టి, దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే పనిలో ఉన్నారు. దానిలో భాగంగానే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే వీళ్ళకి మామూళ్ళనేవి ఎక్కువొస్తాయి. కమిషన్‌లు, ప్యాకేజీలనేవి ఎక్కువొస్తాయి. ఆ కమిషన్‌లకి, ప్యాకేజ్‌కి కక్కుర్తి పడి ప్రజాధనాన్ని ప్రైవేట్ వ్యక్తుల పాలు చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. దానిలో భాగంగానే ఇప్పటి వరకు ఇసుక ఎలాగ ముగ్గురు వ్యక్తులకి కాంట్రాక్ట్‌లు ఇచ్చి స్టేట్‌లో ఉన్న ఇసుకంతా దోచుకుంటూ ఉన్నారు. లిక్కర్ గవర్నమెంట్ అమ్ముతున్న రూపంలోనే డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ ద్వారా తీసుకొని ఎలాగ దోచుకుంటూ ఉన్నారో, అలాగే ఈ బంగారం గనుల తవ్వకాలు కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి, దాని ద్వారానే దోచుకొని తినాలని చూస్తూ ఉన్నారు. దాని మీద ప్రత్యేక నిఘా అనేది పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆయన టీమ్ ఏర్పాటు చేసుకొని మొత్తం లెక్కలు, లావాదేవీలు తీస్తూ ఉన్నారు. రేపు రాబోయే వారాహి యాత్రలో దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలను బయటపెడతారండి. అంటే 'జన సైనిక్స్' కూడా అంబటి రాంబాబు పైన గూడా ఒక సినిమా తీస్తున్నాం అని చెప్పి చెప్తుర్రు మరి. ఆల్రెడీ ప్రొడక్షన్ హౌస్ గూడా స్టార్ట్ చేసిర్రు. బరాబర్ తీస్తారండి. ఇప్పుడు మనం టిట్ ఫర్ టాట్ లాగా మనం ఏదైతే మొదలు పెడతామో దాంతోనే ఎండ్ అవ్వాలి డెఫినెట్‌గా. స్టార్ట్ హ్మ్. చేసింది ఎవరు? అంబటి రాంబాబు అనే వ్యక్తి స్టార్ట్ చేసాడు. డెఫినెట్‌గా అదే అతనికి ఎళ్ళిద్ది. మనం ఒక రాయి ఇసిరితే తిరిగి రాళ్ళే ఏస్తారు. పువ్వు ఇసిరితే తిరిగి పువ్వే వేస్తారు. మరి నువ్వు సినిమా ఏస్తానని ఒక డైలాగ్ విసిరావు. మరి ఆటోమేటిక్‌గా 100 సినిమాలేసి చేస్తామని చెప్పేసి డైలాగులే వస్తాయిగా రిటర్న్. హ్మ్. కావాలంటే వెబ్ సీరీస్ మేము ఇవాళే స్టార్ట్ చేస్తాం. షార్ట్ ఫిల్మ్‌లు, వెబ్ సీరీస్‌లు. ఆ అందులో ప్రొడక్షన్ హౌస్ హీరోయిన్‌లుగా గూడా స్టార్ట్ సంజన చేస్తారు ఈరోజే. సుకన్యని కూడా ఎత్తుకొచ్చి సినిమా పేరు గూడా పెట్టడం జరిగింది 'ట్రిపుల్ ఎస్' అని. అవునండి. డెఫినెట్‌గా. 'సంజన, సుకన్య' తీసుకొచ్చి ఆల్రెడీ హీరోయిన్‌లు గూడా మేము జనాలకి ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఆ 'సంజన, సుకన్య' ఎవరున్నారు? ఎప్పుడున్నారు? కూడా మేము ఇంట్రొడ్యూస్ చేస్తాం. అందులో ఎలాంటి అసలు ఎవరికీ సందేహం గూడా అక్కర్లేదు. అటు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వానికి కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రజలకు కానివ్వండి, అంబటి రాంబాబు గారికి కానివ్వండి, మీరు మొదలు పెడితే దాంతోనే మేము ఎండ్ చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. సో మేడం చివరిగా అంబటి రాంబాబు గారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలి. పదవికి తగ్గ పనులు చెయ్యాలి. గౌరవం నిలబెట్టుకునే విధంగా మన పరిపాలన ఉండాలి. ఆటిల్లో ఏది తప్పినా సరే రివర్స్ వచ్చే విషయాన్ని తట్టుకోవడానికి ఈ పెద్దాయన వయసు సరిపోదు. హ్మ్. ఎందుకంటే ఆల్రెడీ 70 ఉంటాయి నాకు తెలిసి. 70 ఏళ్ల వయసులో ఈ స్థాయిలో ఓవర్ యాక్షన్ అనేది చేస్తే రాజకీయాల్లో తర్వాత పదవి పోయిన తర్వాత ఆ వయసు సహకరించదు తట్టుకొని నిలబడడానికి. కాబట్టి దయచేసి మీ మర్యాదని మీరు కాపాడుకోలేకపోయినా సరే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ మంత్రిత్వ శాఖ పదవిని పరువుని కాపాడాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం జనసేన పార్టీ తరపున ఆయన్ని. ఓకే మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ ఫర్ యువర్ థాంక్ యూ సో బై. మచ్. థాంక్ యూ.